భోజనం కూడా చెయ్యలేదు. ఆ, ఆకలిగా లేదమ్మా. మనిషిని ఆనందం చుట్టేస్తేనో, కష్టం కన్నీళ్లు పెట్టిస్తేనో ఆకలి మర్చిపోతారు. నువ్వు బాధలో ఉన్నావు, అందుకే ఆకలి లేదంటున్నావు. నేను బాగానే ఉన్నానమ్మా. నీ కళ్ళు నిజాన్నే చెప్తున్నాయి. ఇన్నేళ్లు కన్నవాళ్ల మధ్య ఉండి ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఈ బాధ, భయం ఉంటాయమ్మా. అమ్మా, ఏమా? ఖుషీని నీతోనే ఉంచుకుంటావా? నీతో తీసుకుని వెళ్తానని ఆ అబ్బాయి చెప్పాడుగా. ఆమ్, అది ఆ, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. అక్కడి పరిస్థితులు, వెదర్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఖుషీని నువ్వే చూసుకోవాలమ్మా. మీ అందర్నీ పెంచి పెద్ద చేసిన దాన్ని ఖుషీని పెంచలేనా? నీకు కూతురు పుట్టిందనుకొని అపురూపంగా పెంచుతాను. అమ్మా, చాలమ్మా. నాకు చాలా ధైర్యం వచ్చింది. లోపల భయాలేమీ పెట్టుకోకు. ఆ దేవుడే ఉన్నాడు, అంత మంచి జరుగుతుంది. అవును, దేవుడున్నాడు. సరేనమ్మా, కొంచెం అన్నం తిను. నాకు వద్దమ్మా. మా అమ్మ కదూ, తినమ్మా. అప్. కొంచెం తిను, కొంచెం.